ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేవాడు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమైన సత్యం. గమనించండి, దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎవరిని తీసుకొని వెళ్తాడు అంటే, తన మార్గములో నడుస్తూ ప్రార్థిస్తూ ఓపికతో శోధనలు సహిస్తూ ఉన్న వారిని దేవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడు. గమనించాలి, ఈ మాటలు వింటున్న మనము కూడా ఒక్కొక్కసారి ఓపికను మనము సహనమును కోల్పోయి దేవుని మీదే తిరుగుబాటు చేసే విశ్వాసులుగా ఒక్కోసారి మనం ఉంటాం. అంటే ఏంటో తెలుసా, అనుకున్నవి జరిగితే దేవుడు మంచోడని, అనుకున్నవి జరగకపోతే దేవుడు మనల్ని వదిలేశాడని, మన జీవితం పాడైపోయిందని అన్న భ్రమలో మనం ఉంటాం. గమనించండి, జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమ కూడా అశాశ్వతం. అంటే ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ ఎక్కువ రోజులు ఉండదు, అది నిన్ను పరీక్షించడానికి వచ్చింది. కాబట్టి ఓపికగా ఉండు, దేవుని నిన్ను దీవిస్తాడు.